అందరికి నమస్తే మామ. ఈ వీడియోలో నేను ఎడ్యుకేషన్ లోన్‌కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. ఈ ఒక్క వీడియో చూస్తే చాలు మీకు ఎడ్యుకేషన్ లోన్‌కి సంబంధించి ఏ టు జెడ్ మొత్తం అర్థమైపోతది. సో, ఈ వీడియోలో మనం ఏమేమి కవర్ చేస్తున్నామో ఒకసారి చెక్ చేసుకుంటే, ఎడ్యుకేషన్ లోన్‌లో టైప్స్ చూద్దాము. కొలాటరల్, నాన్ కొలాటరల్. కొలాటరల్ అంటే తాకట్టు పెట్టి లోన్ తీసుకోవడం. నాన్ కొలాటరల్ అంటే ఎలాంటి తాకట్టు లేకుండా లోన్ తీసుకోవడం. ఇంట్రెస్ట్ రేట్స్ గురించి చూసుకుంటే ఫిక్స్డ్ ఇంట్రెస్ట్, ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్. ఈ రెండిటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్లస్ టైప్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూసుకుంటే సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంటాయి. ఈ రెండిటి గురించి కూడా చెక్ చేద్దాము. ప్లస్ ఏ బ్యాంక్స్ మనకి ఎడ్యుకేషన్ లోన్‌ని సపోర్ట్ చేస్తాయి. ప్లస్ వాటిలో ఇంట్రెస్ట్ రేట్స్ ఎంతుంటాయి. ఇంట్రెస్ట్ రేట్స్‌ని మనం ఏమన్నా తగ్గించి మాట్లాడుకోవచ్చా? నెక్స్ట్ ఈ ఎంటైర్ ప్రాసెస్‌కి ఎంత టైం పడతది? మీకు ఏమేం డాక్యుమెంట్స్ అవసరము? ప్లస్ మీ లోన్ చేతికి రావడానికి ఏమేం స్టెప్స్ కవర్ చేసుకోవాలి మనము? అండ్ ఎప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి? మొత్తం చెక్ చేసుకుందాము. లాస్ట్‌లో నేను ఒక సజెషన్ కూడా ఇస్తాను. సో, వీడియోని ఎండ్ వరకైతే చూడడం మర్చిపోకండి. సో, ఫస్ట్ థింగ్ ఎడ్యుకేషన్ లోన్‌లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి కొలాటరల్ లోన్, ఒకటి నాన్ కొలాటరల్ లోన్. కొలాటరల్ లోన్ అంటే ఏదైనా తాకట్టు పెట్టి మీరు లోన్ తీసుకోవడం. నాన్ కొలాటరల్ లోన్ అంటే ఎలాంటి తాకట్టు లేకుండా మీరు లోన్ తీసుకోవడం. సో, ఫస్ట్ మనం కొలాటరల్ లోన్ గురించి మాట్లాడుకుందాం. ఎగ్జాంపుల్ మీకేమైనా ప్రాపర్టీస్ ఉన్నాయి. వాటిని కొలాటరల్ లెక్క పెట్టి మీరు లోన్ తీసుకోవాలి అనుకుంటున్నారు ఎడ్యుకేషనల్ లోన్. సో, ఇక్కడ మీరు కొన్ని పాయింట్స్‌ని కవర్ చేసుకోవాలి. అంటే లైక్ మీరు ముందే రెడీ చేసి పెట్టుకోవాలి. ఇది మీ కొలాటరల్ కిందకొస్తదా? లేకపోతే నాన్ కొలాటరల్ కిందకొస్తదా అనేది. మీ దగ్గర ఏ ప్రాపర్టీస్ అయినా సరే విలేజ్ అండర్‌లో ఉంటే మాత్రం అది కొలాటరల్ లోన్‌కి కన్సిడర్ చెయ్యరు. అంటే ఈ అసెట్స్‌ని తాకట్టు లెక్క కన్సిడర్ చేయరు. మీ దగ్గర అసెట్స్ గాని, ల్యాండ్ గాని లేకపోతే మిగతా ఏ ప్రాపర్టీస్ ఉన్నా సరే వాటిని విలేజ్ అండర్‌లో ఉంటే మాత్రం కొలాటరల్ లెక్క కన్సిడర్ చేయరు. మరి ఏమేమి కన్సిడర్ చేస్తారంటే మీ సిటీస్‌లో ఏవైనా ప్రాపర్టీస్ ఉండండి. అంటే మున్సిపాలిటీ కిందకి ఏవైనా రాని అవన్నీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అయ్యి ఉంటాయి గదా! సో, వాటన్నిటిని కొలాటరల్ లెక్క కన్సిడర్ చేసుకుంటారు. సో, వాటి మీద మీకు కొలాటరల్ ఎడ్యుకేషనల్ లోన్ అనేది ఇస్తారనమాట. అంటే వాటిని తాకట్టు పెట్టుకొని మీకు లోన్ ఇస్తారు. ఒకవేళ మీ దగ్గర సిటీస్‌లో ఏం లేవనుకుందాం. జస్ట్ విలేజ్‌లో మాత్రమే ఉన్నాయి. అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, ఇల్లు ఉంది, అన్నీ ఉన్నాయి. మరి ఇవి రావు గదా! కొలాటరల్ కిందకి అనుకుంటే ఇక్కడ మీరు ఒక పాయింట్ యూజ్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఏదైనా ఇన్‌కమ్ ప్రూఫ్ ఉండాలి గట్టిగా. దాన్ని కొలాటరల్ లెక్క పెట్టి కూడా మీరు లోన్ తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మీ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. దాన్ని డైరెక్ట్ తాకట్టు లెక్క తీసుకోరు. కానీ దాని మీద వచ్చే ఇన్‌కమ్ ఉంటది గదా! ఆ ఇన్‌కమ్ ప్రూఫ్‌ని తాకట్టు లెక్క తీసుకుంటారనమాట. ఎగ్జాంపుల్ మీకు ఒక 4, 5 ఎకరాల పొలమో లేకపోతే ఎంతో 1 ఎకరో, 2 ఎకరో ఉంది. మీరేం జేయాలి? మీకు ఎంతైతే పొలం ఉందో దానికోసము మీరు ఎంఆర్ ఆఫీస్‌కెళ్ళాలి. లేదంటే మీ సేవకెళ్ళినా పర్లేదు. అక్కడికెళ్ళి అగ్రికల్చర్ ల్యాండ్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ అని ఒకటుంటది. సో, దానికి అప్లై చేసుకోండి. దానికి అప్లై చేయాలంటే ఏంటి? మీరు ఏ క్రాప్ ఏస్తారు? మీ సర్వే నంబర్స్ ఏమేమి ఉన్నాయి? అంటే మీ పొలం ఎక్కడుంది? వాటిలో మీరు ఏమేమి క్రాప్స్ పండిస్తారు? సంవత్సరానికి ఎన్ని పంటలు పండిస్తారు? అండ్ దాని మీద ఎంత ఆదాయం వస్తుంది? మార్కెట్ వాల్యుయేషన్ ఎంతుంది? అంటే మీరు ఇప్పుడు టమాటాలు పండిస్తే ఆ టమాటాలు ఎంతకు సేల్ అయితున్నాయి? మీకు ఎంత మిగులుతుంది? సో, ఇవన్నీ వాళ్ళు కాలిక్యులేట్ చేసుకుంటారు. మీరు ఫార్మ్ ఫిల్ చేసేటప్పుడే మీకు మొత్తం అర్థమైపోతది. మీరు డైరెక్ట్ ఎంఆర్ఓ ఆఫీస్‌కెళ్ళి గూడా మీ వీఆర్ఓ అని ఉంటారు. అంటే పటవారి అంటారు. సో, వాళ్ళ దగ్గరికెళ్ళి గూడా మీరు డైరెక్ట్ అప్లికేషన్ పెట్టేసుకోవచ్చు. అక్కడ మీకు అగ్రికల్చర్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ అని ఒకటొస్తది. సో, ఆ సర్టిఫికేట్‌ని పెట్టి గూడా మీరు ఇన్‌కమ్ ప్రూఫ్‌ని ప్రూవ్ జేసుకోవచ్చు. మాకింత ఇన్‌కమ్ ఒస్తది. సో, బేస్డ్ ఆన్ దిస్ మాకు లోన్ గావాలి అని జెప్పేసి. లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు 40,00,000, 30,00,000 లోన్ కావాలి. వీటికి మీరు ఒక 4,00,000, 5,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ జేసి, ఆ ఫిక్స్డ్ డిపాజిట్‌ని కొలాటరల్ లెక్క పెట్టి మీరు లోన్ తీసుకోవచ్చు. సో, ఈ 2 కేస్‌లో గూడా బెటర్ ఇవన్నీ కొలాటరల్ కిందకి ఫాల్ అయితాయి. నెక్స్ట్ నాన్ కొలాటరల్ లోన్ గురించి మాట్లాడుకుంటే, మీకు తాకట్టు పెట్టడానికి ఏం లేదు. అంటే సిటీస్‌లో లేవు, అసెట్స్ లేవు, ఫిక్స్డ్ డిపాజిట్స్ లేవు, లేదంటే విలేజ్‌లో గూడా ప్రాపర్టీస్ లేవు, అగ్రికల్చర్ ల్యాండ్ లేదు, ఇల్లు లేదు. ఊర్లో ఇల్లులున్నా గానీ వాటికి ఇన్‌కమ్ ప్రూఫ్ చెప్పలేము. ఎందుకంటే వాటికి కిరాయిలకి ఇవ్వలేము. ఇచ్చినా గానీ చాలా తక్కువ రెంట్స్ ఒస్తుంటాయి. సో, దాన్ని గూడా మనం యాస్ ఎ ప్రూఫ్ లాగా చూపించలేము. ఈ కేస్‌లో ఏంటంటే మీ కో అప్లికెంట్‌ని మంచిగా పెట్టుకోవాలి. ఎగ్జాంపుల్ మీ బ్లడ్ రిలేటివ్స్ అయ్యుండాలి. ఏ కో అప్లికెంట్ అయినా పర్లేదు. అంటే మామ, బాబాయ్ లేకపోతే అత్తలు, లేకపోతే అన్న, తమ్ముడు, అక్క, చెల్లెలు ఎవ్వరైనా సరే మీ బ్లడ్ రిలేటివ్స్ అయ్యుంటే చాలు. వాళ్ళ ప్రొఫైల్ మంచిగుండాలి. ప్రొఫైల్ ఇన్ ద సెన్స్ వాళ్ళ సిబిల్ మంచిగుండాలి, బ్యాంక్ స్టేట్‌మెంట్స్ మంచిగుండాలి. ఆహ్, వాళ్ళ మీద చెక్ బౌన్స్ కేసులు లేకపోతే మిగతా లాంటివి ఏమి ఉండొద్దు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏందంటే వాళ్ళ దగ్గర అంటే వాళ్ళు ఆల్రెడీ లోన్‌లు ఏమి తీసుకొని ఉండకూడదనమాట. అంటే వాళ్ళ మీద ఆల్రెడీ హౌసింగ్ లోన్ ఉంది, కార్ లోన్ ఉంది, వేరే వేరే లోన్స్ ఉన్నాయనుకుందాం. వాళ్ళ ఇన్‌కమ్‌ని బేస్ చేసుకొని ఆ లోన్ వచ్చుడే వాళ్ళకి ఎక్కువ అనుకుంటే నెక్స్ట్ లోన్స్ ఇవ్వరు వాళ్ళని కో అప్లికెంట్ లెక్క పెట్టుకొని. సో, ఈ నాన్ కొలాటరల్‌లో మీరేం చేయాలంటే మీ కో అప్లికెంట్ ఎవరనేది డిసైడ్ చేసుకోవాలి ఫస్ట్ థింగ్. అంటే మీ రిలేటివ్స్ గాని ఎవరైనా ఉంటే వాళ్ళు ఎవరనేది డిసైడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వాళ్ళ ప్రొఫైల్‌ని అనాలిసిస్ చేయాలి. ఎట్లా? ఫస్ట్ థింగ్ వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయిడా? సాలరీడ్ ఎంప్లాయిడా? ఎగ్జాంపుల్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటేనేమో బిజినెస్ చేసేవాళ్ళు. బిజినెస్ చేసే వాళ్ళకి జీఎస్టీస్, ఐటీఆర్స్, సిబిల్, వాళ్ళ బ్యాంక్ స్టేట్‌మెంట్స్ అన్నీ పర్ఫెక్ట్‌గా ఉండాలి.
నాన్ కొలాటరల్ లోన్ రావాలంటే వీళ్ళు కో అప్లికెంట్లకు ఉంటాయి. నెక్స్ట్ సాలరీడ్ ఎంప్లాయీ అనుకుందాం. సాలరీడ్ ఎంప్లాయీ అంటే వాళ్ళ సాలరీ పే స్లిప్స్ ఉండాలి, బ్యాంక్ సాలరీ అకౌంట్ ఉండాలి, ప్లస్ వాళ్ళకి నెంబర్ ఆఫ్ డిపెండెంట్స్. ఎగ్జాంపుల్ ఫస్ట్ కేసులో మీ చుట్టాలకు మీ అన్నకి అనుకుందాము, మీ అన్నకి ₹1,00,000 జీతం వస్తుంది, కానీ ఖర్చులు మాత్రం 90,000 పోతున్నాయి. ఫ్యామిలీ ఉంది, ఒక 4-5 డిపెండెంట్స్ ఉన్నారు, అందరినీ చూసుకోవాలి, ప్లస్ ఆయన లివింగ్ కాస్ట్ కూడా ఆయన కవర్ చేసుకోవాలి, ఆయన ఏ స్టేట్లో ఉంటుండు అండ్ ఏ కంపెనీలో పనిచేస్తుండో, గవర్నమెంట్ ఎంప్లాయ్, ప్రైవేట్ ఎంప్లాయ్ అన్ని చెక్ చేసుకున్నాక 90,000 ఖర్చులకు పోతున్నాయి అంటే 10,000 మిగులుతాయి. సో ఈ కేసులో మీ అన్నకి ₹1,00,000 జీతం ఉన్నా కానీ కో అప్లికెంట్ లెక్క పనికిరాడనమాట. అంటే లైక్ ఆ ప్రొఫైల్ని కన్సిడర్ చేయరనమాట. సో నెక్స్ట్ కేసులో మీ వేరే రిలేటివ్కి ఎవరైనా సరే జస్ట్ ఒక 40,000, 50,000 జీతం వస్తుంది అనుకుందాం, కానీ ఖర్చులు 20,000 ఉన్నాయి. అంటే రిమైనింగ్ ఒక 30,000 మిగులుతున్నాయి. వేరే కో అప్లికెంట్కి వరకు 25,000 మిగులుతున్నాయి. అంటే ఎవరికి ఎక్కువ మిగులుతున్నాయో వాళ్ళ ప్రొఫైల్‌ని కన్సిడర్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ మీద బర్డెన్ ఎక్కువ లేదు, డిపెండెంట్స్ ఎక్కువ లేరు. వాళ్ళకి ప్రొఫైల్‌లో అంటే వేరే లోన్స్ కూడా ఏమి లేవు కట్టేటివి. సో ఒకవేళ ఉన్నా గానీ వాళ్ళకి మిగిలే అమౌంట్ ఏదైతే ఉందో అది ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళ ప్రొఫైల్‌ని కన్సిడర్ చేసుకుంటారనమాట. ఇవి వీళ్ళ డాక్యుమెంట్స్. వాళ్ళకి సిబిల్ మంచిగుండాలి, బ్యాంక్ స్టేట్మెంట్స్ మంచిగుండాలి. అంటే ట్రాన్సాక్షన్స్ లాస్ట్ 3 మంత్స్ గానీ, 6 మంత్స్ గానీ స్టేట్మెంట్స్ మంచిగుండాలి. వాళ్ళ ప్రొఫైల్ మంచిగుండాలి. ప్రొఫైల్ ఇన్ ద సెన్స్ వాళ్ళ మీద చెక్ బౌన్స్ కేసులు లేకపోతే వేరేవి ఏ ప్రాబ్లమ్స్ ఉండొద్దు. సో ఇవి కొలాటరల్ అండ్ నాన్ కొలాటరల్. కొలాటరల్ తీసుకుంటే అంటే మీరు తాకట్టు పెట్టి తీసుకుంటే ఇక్కడ ఒక మీకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఎగ్జాంపుల్ మీకు ఒక 12%, 13% ఇంట్రెస్ట్ రేట్స్ చెప్పారు అనుకుందాం బ్యాంక్ వాళ్ళు. బ్యాంక్ అయినా సరే, ప్రైవేట్ ఫైనాన్షియర్స్ అయినా సరే. సో ఈ కేసులో మీరు కొలాటరల్ పెట్టి తీసుకుంటారు కాబట్టి మీరు ఏదైతే అసెట్‌ని కొలాటరల్ లాగా పెట్టిర్రో, అసెట్ గానీ, ప్రాపర్టీ గానీ లేకపోతే ఏ ప్రూఫ్ అయినా సరే, వాటి వాల్యుయేషన్ మంచిగుంటే మీరు ఇంట్రెస్ట్ రేట్‌ని తగ్గించమని అడగొచ్చు. సో ఇక్కడ మీరు ఇంట్రెస్ట్ రేట్‌ని కొంచెం కంట్రోల్ చేయొచ్చు పార్షియల్‌గా. కానీ నాన్ కొలాటరల్ కేస్ కిందకొస్తే మీరు ఆల్రెడీ లోన్ తీసుకోవడమే నాన్ కొలాటరల్‌గా తీసుకుంటారు. అంటే తాకట్టు లేదిక్కడ. అంటే ఏదో గవర్నమెంట్ ఎంప్లాయ్‌తోని సైన్ చేపించుకుంటారు మీ చుట్టాలలో ఉంటే, లేదంటే ప్రైవేట్ ఎంప్లాయ్ అయితే ప్రైవేట్ ఎంప్లాయ్‌తోని సైన్ చేయించుకుంటారు. సో వాళ్ళు కో అప్లికెంట్ లెక్క ఉంటారు. సో ఈ కేసులో బ్యాంక్ దగ్గర అంటే ఫ్లెక్సిబిలిటీ ఉండదు. అంటే మీరు తాకట్టు ఏం పెడతలేరు కాబట్టి వాళ్ళు రిస్క్ ఎక్కువ తీసుకుంటారు. రిస్క్ ఎక్కువ తీసుకున్నప్పుడు వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ మీకు ఆబ్వియస్‌గా ఎక్కువ చెప్తారు. మీరు ఒకవేళ తక్కువ చేయమని అడిగినా గానీ మరీ ఎక్కువ తక్కువ చేయకపోవచ్చు. బట్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కొలాటరల్ అయినా, నాన్ కొలాటరల్ అయినా ఇంట్రెస్ట్ రేట్‌ని తక్కువ చేపించుకోవడానికి అడగండి. సో అక్కడ తప్పేం లేదు. కొన్ని బ్యాంక్స్ చేసేవి కూడా చాలా మందికి నాన్ కొలాటరల్‌లో ప్రొఫైల్ మంచిగా లేని కో అప్లికెంట్‌లు తీసుకున్నా గానీ ఇంట్రెస్ట్ రేట్‌ని కొంచెం తగ్గించి ఇస్తాయన్నమాట. సో నెక్స్ట్ థింగ్ మీరు డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి. అంటే మీరు ఫస్ట్ డిసైడ్ అయిన తర్వాత కొలాటరల్, నాన్ కొలాటరల్ అనేది ఏదో ఒకటి డిసైడ్ అయితారు కదా! సో వీటికి తగ్గట్టు మీ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి. మీ డాక్యుమెంట్స్, మీ కో అప్లికెంట్ డాక్యుమెంట్స్ అండ్ మీ కేవైసీ డాక్యుమెంట్స్, అకాడమిక్ డాక్యుమెంట్స్ అన్ని డాక్యుమెంట్స్ మీ రిలేటెడ్ రెడీ చేసుకోవాలి. ప్లస్ మీరిప్పుడు ఏదైతే యూనివర్సిటీకి అప్లై చేయబోతుర్రో, పలానా కంట్రీ, పలానా కోర్సు, పలానా ఇంటేక్, పలానా స్టేట్‌లో వెళ్తుర్రు అనుకుంటే దేనికైనా సరే ఆ అన్ని డీటెయిల్స్ రెడీ పెట్టుకోవాలి. ప్లస్ ఆఫర్ లెటర్ యూనివర్సిటీ నుంచి కండిషనల్ ఆఫర్ లెటర్ అయినా పర్లేదు. ప్లస్ అడ్మిషన్ డైరెక్ట్ అన్‌కండిషనల్ ఆఫర్ లెటర్ అయినా పర్లేదు. సో ఈ ఆఫర్ లెటర్‌ని మీ దగ్గర పెట్టుకోవాలి. ఇవన్నీ డాక్యుమెంట్స్ ఇచ్చి ప్లస్ మీ ఆఫర్ లెటర్‌ని బ్యాంక్ వాళ్ళకి పంపియాలి. బ్యాంక్ అయినా సరే, ప్రైవేట్ ఫైనాన్షియర్స్ అయినా సరే. సో వాళ్ళకి పంపించిన తర్వాత వాళ్ళు ప్రాసెసింగ్ టైమ్ తీసుకుంటారు. అంటే ఒకవేళ మీరు కొలాటరల్ తీసుకుంటే అసెట్స్ పెడతారు కాబట్టి వాటి దగ్గరికి వెరిఫికేషన్‌కెళ్తారు. సో ఆ ల్యాండ్ గానీ, ప్రాపర్టీ గానీ మీదేనా? మీ కో అప్లికెంట్ పేరు మీదనే ఉందా? వాటికి డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉన్నాయా? వాటి వాల్యుయేషన్ ఎంతుంది? అన్నీ వెరిఫికేషన్ చేసుకుంటారు. ప్లస్ మీ కేవైసీ డాక్యుమెంట్స్ ఇస్తారు. మీ ఆధార్, పాన్, బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్నీ ఇస్తారు. ఇవన్నీ వెరిఫికేషన్ చేసుకుంటారు. ఈ మొత్తంలో అప్రాక్స్ ఒక మీకు వారం, 10 రోజులు టైం పడతది. మాక్సిమం 1 మంత్, మినిమమ్ 1 వీక్. ఇంతకి మించి పోదనమాట. ఒకవేళ పోయింది అంటే మీరు ఎవరికైతే అప్లికేషన్ ఇచ్చారో వాళ్ళ దగ్గర ప్రాబ్లమ్ నడుస్తుందనమాట. సో మళ్ళీ ఒకసారి ఫ్రెష్ అప్లికేషన్ పెట్టండి. లేదంటే వేరే అకౌంట్‌తోని లాగిన్ చేపించుకోండి. అంటే కొత్త మెయిల్ ఐడీ, కొత్త మొబైల్ నంబర్ ఇచ్చి లాగిన్ చేపించుకొని దాని నుంచి ట్రై చేయండి. వర్కౌట్ అవ్వచ్చు. ప్లస్ మీ డాక్యుమెంట్స్‌లో ఇంకా మీ కేవైసీ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ పెట్టుకోవాలి. కేవైసీ డాక్యుమెంట్స్ ఇన్ ద సెన్స్ మీ ఆధార్, పాన్, ఇన్‌కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ మీ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఎవ్రీథింగ్ మీ కేవైసీ డాక్యుమెంట్స్‌లో ఏమేమి వస్తాయో అవన్నీ రెడీగా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏ బ్యాంక్స్ లోన్స్ ఇస్తాయి, ఎడ్యుకేషన్ లోన్‌లు ఏ బ్యాంక్స్ ఇస్తాయి అనమాట. అంటే మాక్సిమం అన్ని బ్యాంక్స్ ఎడ్యుకేషన్ లోన్ ఇస్తాయి. సో దీంట్లో కొన్ని పర్ఫెక్ట్‌గా ఇస్తాయి అనమాట. అంటే ఇప్పుడు బ్యాంక్స్‌లో 2 టైప్స్ ఉంటాయి. కొన్ని బ్యాంక్స్ ఏం చేస్తాయి, మీ ఎడ్యుకేషన్ లోన్‌ని మొత్తం మీ చేతికి ఇవ్వవు. మీరు ఏడేడ కట్టాలో చెప్పు, నేను ఆడాడ కడతా. మిగతాది ఏదో కొంచెం 3-6 లక్షల వరకు, 5 లక్షల వరకు అదర్ ఎక్స్‌పెన్సెస్ అని ఉంటదనమాట. సో ఈ అదర్ ఎక్స్‌పెన్సెస్ నీ చేతికి ఇస్తా వన్స్ యూ గెట్ యువర్ వీసా అని అంటది. సో కొన్ని బ్యాంక్స్ ఏం చేస్తాయి, మొత్తం పైసలు నీకు ఇస్తా, నువ్వు ఏడ కావాలన్నా ఆడ వాడుకో అని చెప్తాయి. సో వీటిలో డిఫరెన్స్ ఉంటది. సో బ్యాంక్స్‌లో ఏవేవి ఇస్తాయి అనేది ఒకసారి చూసుకుంటే మాక్సిమం అన్ని నేషనల్ బ్యాంక్స్ ఇస్తాయి. సెంట్రల్ బ్యాంక్స్ కానీ లేకపోతే స్టేట్ బ్యాంక్స్ కానీ ఏవైనా ఇచ్చేస్తాయి. ప్లస్ ప్రైవేట్ ఫైనాన్షియర్స్ ఉంటారు. వీళ్ళు కూడా
లోన్స్ ఇస్తారనమాట. ఎగ్జాంపుల్ ఆక్సిలో కానీ, అవాన్స్ కానీ అండ్ లీప్ స్కాలర్ అని ఉంటుంది. సో ఇట్లాంటివి చాలా ఉంటాయి, వాటన్నిటిలో కూడా ఇస్తారు. అండ్ పెద్ద కంట్రీస్కి అంటే లైక్ యూఎస్ఏకి, యూకేకి ఇట్లా మ్యాక్సిమం పుష్కరాలకు పోయినట్టు పోతారు కదా, అట్లాంటి కంట్రీస్కి పోవాలంటే ప్రాడిజీ ఫినాన్స్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ప్రాడిజీ ఫినాన్స్ కూడా లోన్లు ఇస్తుంది. దాంట్లో కాకపోతే ఒక ప్రాబ్లం ఏంటంటే, మీరు ఏ యూనివర్సిటీకి అయితే సెలెక్ట్ చేసుకొని పోతారో ఆ యూనివర్సిటీ వాళ్ళ సర్వర్లో ఉంటే, అంటే వాళ్ళ లిస్ట్లో ఉంటేనే మీకు లోన్ ఇస్తుంది. లేకపోతే మాత్రం మీకు లోన్ రాదు. అని మీరు రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. అంటే ప్రాడిజీ ఫైనాన్స్ వెబ్సైట్ ఓపెన్ చేసి దాంట్లోకి వెళ్ళి మీ ఎంటైర్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీ యూనివర్సిటీ నేమ్ ఎంటర్ చేయమంటుంది. ఆ ఎంటర్ చేసే దగ్గర మీరు యూనివర్సిటీ నేమ్ ఎంటర్ చేస్తే అది ఇట్లా కింద లిస్ట్లో చూపించలేదు అంటే మీరు అక్కడ ఒక ఆప్షన్ వస్తుంది, ఓకే రివ్యూ మై యూనివర్సిటీ అని చెప్పి సంథింగ్. సో అది రివ్యూ చేయడానికి చాలా టైం పడుతుంది. నేనైతే అసలు సజెస్ట్ చేయను. ఒకవేళ లేదు అంటే లైట్ తీసుకోండి. ఒకవేళ యూనివర్సిటీ నేమ్ కనిపించింది, మీరు కొంచెం టైప్ చేయగానే కనిపిస్తుంది. సో అట్లా కనిపించింది అంటే మాత్రం ఖచ్చితంగా లోన్కి ఎలిజిబిలిటీ వస్తుంది. దాంట్లో మాక్సిమం ఇచ్చేస్తే ఒక 4-5 ఆఫర్లు వస్తాయి మీకు. దేది తక్కువ పడితే అది తీసుకోండి. అంటే ఇంట్రెస్ట్ రేట్ తక్కువ, ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఉన్నది, ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ ఉన్నది. సో అట్లా ఫీచర్స్ చెక్ చేసుకొని నచ్చితే అది తీసుకోవడం బెటర్. లేదంటే మాత్రం ఇట్లా ఆక్సిలో, అవాన్స్, లీప్ స్కాలర్ ఇట్లాంటివి ట్రై చేసుకోవడం బెటర్. బ్యాంక్స్లో ఏంటిదంటే మీ ప్రొఫైల్ని గట్టిగా చెక్ చేస్తారనమాట. అంటే ఇప్పుడు కోఅప్లికెంట్ ఖచ్చితంగా స్ట్రాంగ్ ఉండాలి, మీ ప్రొఫైల్ గట్టిగా ఉండాలి, మీరు ఏ యూనివర్సిటీకి అయితే పోతున్నారో ఆ యూనివర్సిటీ మంచిదై ఉండాలి. సో ఇవన్నీ చెక్ చేసుకొని తక్కువ ఇస్తాయి. అంటే ఇప్పుడు 40 లక్షలు అవసరం, 40 ఇయ్యదు. మాక్సిమం నాన్ కొలాటరల్ 40 ఇయ్యదు, ఏదో ఒక 20-25 లక్షలు ఇస్తుంది. కొలాటరల్ పెడితే మాత్రం మంచిగా ఇస్తుంది. కాకపోతే ఇంకొకటి బెనిఫిట్ ఏంటంటే గవర్నమెంట్ బ్యాంక్స్ అంటే స్టేట్, సెంట్రల్ బ్యాంక్స్కి మీకు ఇంట్రెస్ట్ రేట్ కొంచెం తక్కువ ఉంటుంది కంపేర్ టు మన ప్రైవేట్ ఫైనాన్షియల్. ఓకేనా. నెక్స్ట్ ప్రాసెసింగ్ టైం. ఈ ప్రాసెసింగ్ టైము అప్రాక్స్ 1 వీక్. నేను చెప్పినట్టు మ్యాక్సిమం 1 మంత్ పడుతుంది. సో 1 వీక్ ఎందుకు అంటే మీ డాక్యుమెంట్స్ అవన్నీ వెరిఫికేషన్ చేసుకోవడానికి. నాన్ కొలాటరల్లో, కొలాటరల్కి అయితేనేమో కొంచెం ఎక్స్ట్రా టైం పడుతుంది. ఎందుకంటే మీరు అసెట్స్ పెడతారు, ప్రాపర్టీస్ పెడతారు కాబట్టి వాటికి వెరిఫికేషన్కి వెళ్ళాలి. సో వెరిఫికేషన్కి పోయి అదంతా చెక్ చేసుకొని వచ్చి మీ దగ్గర ఏమైనా డాక్యుమెంట్స్ మిస్ అయితే మళ్ళీ అవి అడిగి, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా ల్యాండ్ పెట్టారు అనుకోండి, దాని ఎన్కమరెన్స్ సర్టిఫికేట్ ప్లస్ ఒక 20 సంవత్సరాల 30 సంవత్సరాల లింక్ డాక్యుమెంట్స్ అన్నీ తీపిస్తారు. సో వీటన్నిటిలో కొంచెం ఎక్స్ట్రా టైం పడుతుంది. ఇంత 1 మంత్ కంటే ఎక్స్ట్రా టైం పట్టింది అంటే ఖచ్చితంగా అదేదో అప్లికేషన్లో ప్రాబ్లం ఉంది. అది మీరు వెళ్ళి మాట్లాడుకోండి, సైలెంట్గా అయితే కూర్చోకండి. ఏమైంది అని అడుగుతుండండి. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రేట్లో. ఇంట్రెస్ట్ రేట్స్లో 2 టైప్స్ ఉంటాయి. అంటే ఇంట్రెస్ట్ రేట్స్లోనే 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్, ఒకటి ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్. ఫస్ట్ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ ఏంటంటే మీ టెన్యూర్ ఒక 120 నెలలు ఉందనుకుందాం. అంటే ఒక 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు ఉందనుకుందాం మొత్తం టెన్యూర్. సో ఈ ఎంటైర్ టెన్యూర్లో మీ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఫిక్స్డ్ ఉంటుంది, పెరగదు. మీకు 10.75కి ఇంట్రెస్ట్ వచ్చిందంటే 10.75 ఉంటుంది. ఇది పాజిటివ్ అనుకుంటే. దీంట్లో నెగిటివ్ ఏంటిదంటే మీరు ప్రీ క్లోజర్ ఛార్జెస్ కట్టాలి. మీది ఒకవేళ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ అయితే మీరు ఒకవేళ తొందరలో అంటే మీ టెన్యూర్ మొత్తం కంప్లీట్ అయ్యే లోపే ఒక 3 సంవత్సరాలకు 2 సంవత్సరాలకు మొత్తం లోన్ కట్టేయాలనుకుంటే ప్రీ క్లోజర్ ఛార్జెస్ అని ఉంటాయి. అది అప్రాక్స్ 1% నుంచి 5% వరకు ఉండొచ్చు. ప్లస్ దాని మీద జిఎస్టీ కూడా ఉంటుంది, 18% జిఎస్టీ ఉంటుంది. సో అదంతా కట్టుకోవాల్సి వస్తుంది. ఇది నెగిటివ్. నెక్స్ట్ ఏంటంటే ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ ఏంటంటే మీరు ఇప్పుడు ఈ రోజు లోన్ తీసుకోరు, ప్లస్ మీకు ఇంట్రెస్ట్ రేట్ ఏమైంది, ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్లో ఒక 12% అన్నారు అనుకుందాం, లేదంటే తక్కువలో తక్కువ 8% ఇంట్రెస్ట్ రేట్కే ఇచ్చారు అనుకుందాం. మీరు ఖుషి అయిపోతారు. ఎట్లా అంటే హ్యాపీగా ఉంటారు, 8% ఇంట్రెస్ట్ రేట్కి నాకు తక్కువలో వచ్చిందని. కానీ ఇక్కడ ఒక పాయింట్, ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ అది. సో ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ అంటే రేపు అది పెరగొచ్చు, తగ్గొచ్చు. నాకైతే తగ్గుతుందన్న నమ్మకం లేదు, పెరుగుతుంది. నా పర్సనల్ కేసులో చూసుకుంటే నాకు 10.75కి లోన్ వచ్చింది, 10.75 ఇంట్రెస్ట్ రేట్కి. ప్లస్ వితిన్ 7 మంత్స్లో 12.05 వరకు పోయింది నా ఇంట్రెస్ట్ రేట్. అంటే ఇప్పటి నుంచి నాకు 12.05 పడుతుంది. రేపు తెల్లారితే మళ్ళీ ఒకవేళ పెరిగింది అనుకో, రేపటి నుంచి మళ్ళీ నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ పడుతుంది. అది పెరగొచ్చు, తగ్గొచ్చు, బట్ మన ఆర్బీఐ గైడ్ లైన్స్ బట్టి ఫాలో అవుతుంటుంది. సో మ్యాక్సిమం అయితే పెరుగుతుంది, నమ్మకం పెట్టుకోకూరి, తగ్గొచ్చు అని చెప్పేసి. నెక్స్ట్ ఇంట్రెస్ట్లో టైప్స్ ఏముంటాయి అంటే ఎన్ని రకాల ఇంట్రెస్ట్ ఉంటాయి. 2 రకాల ఇంట్రెస్ట్లు ఉంటాయి. ఒకటి సింపుల్ ఇంట్రెస్ట్, ఒకటి కాంపౌండ్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఒక 10 లక్షలు లోన్ తీసుకురు, 12% పర్ యానం ఇంట్రెస్ట్ రేట్ అనుకుందాం. అంటే 1% పర్ మంత్ పడుతుంది. 10 లక్షలకి నెలకి 10,000 పడుతుంది, అవునా. సో ఈ 10,000 అన్నీ జమ అయ్యకుండా సపరేట్ అకౌంట్లో అంటే సపరేట్గా యాడ్ అవుతూ వస్తాయి. సో ఒక సంవత్సరం తర్వాత మీరు పైసలు కట్టాలనుకోండి, మీ 10 లక్షలు ప్లస్ ఒక 1,20,000 సంథింగ్ అవుతుంది అవన్నీ. సో అప్పుడు ఏం చేస్తారు, 11,20,000 సంథింగ్ కడతారు. అంటే ఇంట్రెస్ట్ సపరేట్గా క్యాలిక్యులేట్ అవుతుంది, ప్లస్ మీ అసలు సపరేట్గా ఉంటాయి అన్నమాట. ఈ రెండింటిని కలిపి కట్టాలి లాస్ట్లో మీరు.
ఓకే. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ అంటే. నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ రేట్ అంటే దీంట్లో మీ ఇంట్రెస్ట్ అండ్ అసలు అనేది కాంపౌండ్ అయితూ ఉంటాయి. అంటే మీరు అసలు ఒక 10,00,000 తీసుకున్నారు. 12% పర్ యానమ్‌కి ఇంట్రెస్ట్ రేట్ వచ్చింది. అంటే రూ. 12 ఇంట్రెస్ట్ అనుకుందాం అప్రాక్స్ సంవత్సరానికి. అంటే నెలకి రూపాయి లెక్క పడతది. 10,00,000కి 10,000 పర్ మంత్ ఇంట్రెస్ట్. కానీ ఇక్కడ పాయింట్ ఏందంటే ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి ఎవ్రీ మంత్ కాంపౌండ్ అయితది. 10,00,000 అసలు ప్లస్ దీంట్లో ఫస్ట్ మంత్ వచ్చిన 10,000 ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది అసల్లో కలుస్తది. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ మంత్ మీ ఇంట్రెస్ట్ 10,00,000 10,000కి వస్తది. ఓకే. సో 10,00,000 10,000 కంటే అప్పుడు ఎంత అయితది? 10,100 రూపాయలో సంథింగ్ వస్తది మీకు. లేకపోతే 10,000 రూ. 10 సంథింగ్ అట్లా వస్తది. సో ఇది మళ్ళా సెకండ్ మంత్ యాడ్ అయితది అసల్లోకి. అంటే ఫస్ట్ 10,00,000 అసలు, ఫస్ట్ మంత్‌ది 10,000 యాడ్ అయింది. సెకండ్ మంత్‌ది 10,100 సంథింగ్ యాడ్ అయింది. మళ్ళా ఇవన్నిటికి కలిపి థర్డ్ మంత్ ఇంట్రెస్ట్ వస్తది. అట్లా మీ లోన్ టెన్యూర్ 120 మంత్స్, 180 మంత్స్, 150 మంత్స్, 100 మంత్స్ ఎంతనన్నా ఉండని. అన్ని మంత్స్ ఇట్లా కాలిక్యులేట్ అయితూ పోతూనే ఉంటాయి. సో మీ వచ్చే ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉందో ఎవ్రీ మంత్ ఆ ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంటది. ఈ నెల మీకు 10,000 వచ్చిందంటే ఒక 5 నెలల తర్వాత కూడా 10,000 రాదు. 5 నెలల తర్వాత ఇంకా పెరుగుతది. సో ఇంట్రెస్ట్ రేట్ కూడా పెరుగుతుంది. మీ ఇంట్రెస్ట్ వచ్చే కాలిక్యులేషన్స్ కూడా పెరుగుతూనే ఉంటాయి. మీరు ఇంతకుముందు ఎవరైతే లోన్ తీసుకున్నారో వాళ్ళ ఆహ్, లోన్ సమ్మరీ ఒకసారి చెక్ చేస్తే, పేమెంట్స్ చెక్ చేస్తే దాంట్లో మీకు ఇంట్రెస్ట్‌లు అన్నీ కనపడతాయి. మీ టెన్యూర్ ఎంతుందో అంతవరకు. సో ఇంట్రెస్ట్ కూడా పెరుగుతున్నట్టే మీకు కాంపౌండ్‌లో. మాక్సిమం కాంపౌండ్ తీసుకోకుండా సింపుల్ ఇంట్రెస్టే తీసుకోవడానికి ట్రై చేయండి. అవాయిడ్ చేయండి కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఒకవేళ మీ బ్యాంక్ వాళ్ళు చెప్తే, లేకపోతే ప్రైవేట్ ఫైనాన్షియర్స్ చెప్తే నాకదొద్దు, సింపుల్ ఇంట్రెస్ట్ కావాలి అని చెప్పేసి అడిగి చూడండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ అప్లికేషన్ ప్రాసెస్. అప్లికేషన్ ప్రాసెస్‌లో మీ దగ్గర ఇప్పుడు కొలాటరలా, నాన్ కొలాటరలా డిసైడ్ చేసుకున్నారు అనుకుందాం. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకున్నారు. అంటే మీ కో అప్లికెంట్‌వి, మీవి అన్ని డాక్యుమెంట్స్ రెడీ చేసుకున్నారు. కేవైసీ డాక్యుమెంట్స్, అకాడమిక్ డాక్యుమెంట్స్, యూనివర్సిటీ నుంచి వచ్చిన ఆఫర్ లెటర్ అండ్ మీ బ్యాంక్ డీటెయిల్స్ అంటే మీరు బ్యాంక్‌ది కూడా మొత్తం డీటెయిల్స్ వచ్చేసినాయి మీకు. ఏ బ్యాంక్‌లో అప్లై చేసుకోవాలో సెలెక్ట్ చేసుకుర్రు. లేకపోతే ప్రైవేట్ ఫైనాన్షియర్ అని సెలెక్ట్ చేసుకుర్రు. ఇంట్రెస్ట్ రేట్లు కూడా మొత్తం అర్థమైపోయినాయి మీకు. కాన్సెప్ట్ ఇప్పటివరకు జరిగిందంతా అర్థమైతే అప్లికేషన్ ప్రాసెస్‌కెళ్ళాలి. ఫస్ట్ అప్లికేషన్ ప్రాసెస్‌లో మీ దగ్గర ఉన్న అన్ని డాక్యుమెంట్స్ ప్లస్ యూనివర్సిటీ నుంచి వచ్చిన ఆఫర్ లెటర్ ఇవన్నీ లోన్ వాళ్ళకి ఇవ్వాలి. అంటే అప్లికేషన్ పెట్టాలి. అప్లికేషన్ పెట్టిన తర్వాత వెరిఫికేషన్ జరుగుతది. వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెరిఫికేషన్‌లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే అది మీకు రివర్ట్ బ్యాక్ అయితారో మీరు కవర్ చేసుకోండి. నెక్స్ట్ మీకు శాంక్షన్ లెటర్ వస్తది. శాంక్షన్ లెటర్ అంటే ఇన్ రిటర్న్‌లో మీకు ఇస్తున్నట్టు. మీకు ఇంత లోన్ ఇవ్వబోతున్నాము. అంటే ఫస్ట్ మనం అడుగుతాం కదా! అప్లికేషన్ పెట్టినప్పుడే ఏమని మన ఆఫర్ లెటర్ ఇస్తాం. ఆఫర్ లెటర్ ఇచ్చి నాకు పలానా కంట్రీలా, పలానా యూనివర్సిటీలా, పలానా కోర్స్‌లా, పలానా ఇంటేక్‌కి, పలానా దానికి నాకిది అడ్మిషన్ వచ్చింది. దీనికి గాను నాకు బ్లాక్డ్ అకౌంట్‌కింత, యూనివర్సిటీ ఫీజ్ పేమెంట్‌కింత, నా అదర్ ఎక్స్‌పెన్సెస్‌కింత, సో రకరకాలుగా మీకు ఎక్స్ అనే అమౌంట్ కావాలి నాకని చెప్పి అప్లికేషన్ పెడతాం మనం. అప్లికేషన్ పెట్టిన తర్వాత వాళ్ళు డాక్యుమెంట్స్ అన్నీ రివ్యూ చేసిన తర్వాత, వెరిఫికేషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి శాంక్షన్ లెటర్ ఇస్తారు. శాంక్షన్ లెటర్ ఏందంటే ఇన్ రిటర్న్‌లో మనకి లోన్ ఎంతిస్తారు, ఇంట్రెస్ట్ ఎంతుంది, అది ఫ్లోటింగా లేకపోతే వాటి టైప్స్ ఏంది, అన్ని డీటెయిల్స్ మొత్తం మెన్షన్ చేసి ఇది అయితే మీకు ఇవ్వగలుగుతాము అని చెప్పేసి మనకొక శాంక్షన్ లెటర్ ఇస్తారు ఇన్ రిటర్న్‌లో. దీంట్లో మనం డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకోవాలి. అంటే మన ఇంట్రెస్ట్ రేట్ ఎంతుంది, ఇంట్రెస్ట్ టైప్ ఏముంది, మనకి లోన్ టెన్యూర్ ఎంతుంది, అండ్ ఇంట్రెస్ట్ ఎంత స్టార్ట్ అయితుంది, పార్షియల్ పేమెంట్స్ ఎంతున్నయి. పార్షియల్ పేమెంట్స్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు 10,000 చెప్పినా కదా! 10,00,000కి 10,000 ఇంట్రెస్ట్ పడుతుంది. 10,000 మీరు అప్లికెంట్ యాస్ ఎ స్టూడెంట్ లాగా ఉంటాడు కాబట్టి కట్టాల్సిన అవసరం లేదు. సో మీరేం చేస్తారు 2,000, 3,000 రూపీస్ కడతారు ఎవ్రీ మంత్. సో దట్ మీ దగ్గర ట్రాన్సాక్షన్ ఉంటది. అది పార్షియల్ పేమెంట్ అయితది. దీంట్లో ఇంకొక ఫ్లెక్సిబిలిటీ ఏందంటే మీ కో అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్ నుంచి ఆటో డెబిట్ కూడా పెట్టేసుకోవచ్చు. సో ఆటోమేటిక్‌గా డెబిట్ అయితాయి. అండ్ ఏ మంత్ అయితే ఆటో డెబిట్ అవ్వవో ఆ మంత్‌లో అప్రాక్స్ 1% ప్లస్ జీఎస్టీ ఆర్ సంథింగ్ పడతది. నాది 2,000 పర్ మంత్ కట్టుకోవాలి. నేను ఒక్క మంత్ స్కిప్ చేసినంటే ఆ మంత్‌లో నాకు డ్యూ పడతది. ఎక్స్‌ట్రా చార్జెస్ పడతాయి. ఎక్స్‌ట్రా నాకు అప్రాక్స్ 1,500 దగ్గర దగ్గర పడతదనమాట. సో నెక్స్ట్ మంత్‌లో నేను కట్టేటప్పుడు 3,500 కట్టాలి. ప్లస్ ఆ మంత్‌ది పైసలు 2,000 కట్టాలి. సో క్లియర్ చేసుకోవాలంటే ఓవర్ డ్యూస్. సో స్కిప్ చేసుకోవడానికి ట్రై చేయకండి. 5 తారీఖు వరకు ఉంటది ఎవ్రీ మంత్. ఏ బ్యాంక్ అయినా సరే మాక్సిమం. సో దాని లోపే మీరు మాన్యువల్ పేమెంట్ చేసేసుకోండి. ఆటో డెబిట్ అయితది కదా అని వదిలేయకుండా మాన్యువల్ పేమెంట్ చేసుకోండి. సో ఇప్పుడు మీరు శాంక్షన్ లెటర్ మొత్తం చెక్ చేసిర్రు అనుకుందాం. అంటే అన్ని డీటెయిల్స్ నచ్చినాయి. ఓకే ఫైన్ అనుకుందాం. అప్పుడు మీరు మీ బ్యాంక్ వాళ్ళకి ఆర్ ప్రైవేట్ ఫైనాన్షియర్స్‌కి ఏం చెప్పాలంటే డిస్బర్స్‌మెంట్ తీసుకుందాం అనాలి. డిస్బర్స్‌మెంట్ అంటే మీరు ఒప్పుకుంటున్నట్టు. మాకు ఒప్పుకుంటున్నాము. మాకు ఇంత పైసలు కావాలి అని చెప్పి. సో డిస్బర్స్‌మెంట్‌లో మీ డాక్యుమెంట్స్ అన్నీ మళ్ళీ ఫిజికల్ కాపీస్ తీసుకెళ్తారు. ఆధార్‌లు మిగతా డాక్యుమెంట్స్ అన్నీ ఫిజికల్ కాపీస్ తీసుకెళ్ళి వాళ్ళు ప్రింట్లు తీస్తారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని ఫార్మ్స్ ఇస్తారు. అంటే నో అబ్జెక్షన్‌వి ప్లస్ ఇన్స్యూరెన్స్‌లవి
అవి ఇవి అన్ని ఫామ్స్ ఇస్తారు. దాంట్లో మీ సంతకాలు పెట్టాలి, ఫోటోలు తీసుకుపోవాలి, ఫోటోలు కూడా పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు అతకబెట్టాలి. ప్లస్ మీ ఆధార్ కార్డ్‌లు అండ్ కేవైసీ డాక్యుమెంట్స్, ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అన్ని జిరాక్స్‌లు తీసుకుపోవాలి. మాక్సిమం అన్ని జిరాక్స్‌లే, ఏవి కూడా ఒరిజినల్ కాదు, జస్ట్ ఫోటోస్ తప్పించి. సో, సంతకాలు పెట్టేసేయాలి. పెట్టినాక అక్కడ మీరు డిసైడ్ చేసుకోవచ్చు డిస్బర్స్మెంట్‌లో. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు శాంక్షన్ లెటర్‌లో ఒక 50,00,000 వచ్చిందనుకుందాం లోన్. అంటే 50,00,000 శాంక్షన్ అయిపోయింది మీకు లోన్. 50,00,000 శాంక్షన్ అయితే 50 తీసుకోవాలన్న రూల్ లేదు. మీకు అవసరం ఒక 20,00,000 అనుకుందాం ప్రెజెంట్. ఈ 20,00,000 ఫస్ట్ తీసుకోండి. ఫస్ట్ డిస్బర్స్మెంట్‌లో 20,00,000 తీసుకోండి. తీసుకుంటే 20,00,000కి మాత్రమే ఇంట్రెస్ట్ స్టార్ట్ అవుతుంది. అదే మీరు మళ్ళీ ఎప్పుడైనా రేపటి నాడు అవసరం పడితే సెకండ్ డిస్బర్స్మెంట్‌లో మళ్ళీ ఒక 20,00,000 తీసుకోండి. ఆ సెకండ్ డిస్బర్స్మెంట్ ఎప్పుడైతే తీసుకురో సంవత్సరం తర్వాతనో ఎప్పుడో, అప్పటి నుంచి సెకండ్ మళ్ళీ తీసుకునే 20,00,000కి ఇంట్రెస్ట్ స్టార్ట్ అవుతుంది. సో, మీకు ఒక 1 ఇయర్ గ్యాప్ ఉంటుంది ఇక్కడ. కానీ నా సజెషన్ ఏంటంటే మాక్సిమం ఫస్ట్ డిస్బర్స్మెంట్‌లోనే మొత్తం పైసలు తీసుకోండి మీకు అవసరం ఉన్నవి. ఎందుకంటే సెకండ్ డిస్బర్స్మెంట్‌కి వచ్చేసరికి చాలా సార్లు ప్రాబ్లమ్స్ అయితే ఇవ్వరు. అప్పుడు మీ స్టడీస్ ఆగిపోవచ్చు, లేకపోతే మీరు రిటర్న్ రావాల్సొచ్చు, మీ బ్లాక్డ్ అకౌంట్ చూపించకపోవచ్చు, ఏదైనా కావచ్చు. అవసరం ఉంటే ముందే తీసుకోండి. అవసరం లేదనుకుంటే లైట్. ఓకేనా? సో, ఇప్పుడు డిస్బర్స్మెంట్ కూడా తీసుకున్నారు. డిస్బర్స్మెంట్ తీసుకున్నప్పుడు బ్యాంక్స్ ఏం చేస్తాయంటే హెచ్ఎస్బీసీ అంటే హాంకాంగ్‌ది బ్యాంక్ ఓపెన్ చేశారు. అది మ్యూచువల్ బ్యాంక్ ఉంటది. అంటే మీకు ప్లస్ మీకు బ్యాంకులో లోన్ ఇచ్చే బ్యాంక్‌కి మధ్యలో ఉంటది ఒకటి కామన్‌గా. సో, దీంట్లో అకౌంట్ ఓపెన్ చేశారు. దాంట్లో 006 అని ఒక అకౌంట్ ఉంటది. 007 అని ఒక అకౌంట్ ఉంటది. 006 అకౌంట్ ఏంటంటే మొత్తము మీకు లోన్ ఇచ్చే బ్యాంక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతిలోనే ఉంటది. దాని పర్మిషన్స్ గానీ, ట్రాన్సాక్షన్స్ గానీ ఎవ్రీథింగ్ వాళ్ళ చేతిలో ఉంటది. మీరు జస్ట్ అమౌంట్ ఎంత ఉన్నాయో చూడొచ్చు అంతే. అంటే మీరు జస్ట్ వ్యూవర్, వాళ్ళు ఎడిటర్ ఆప్షన్స్ ఉంటాయి సింపుల్‌గా చెప్పాలంటే. అండ్ నెక్స్ట్ 007 అని ఒక అకౌంట్ ఉంది కదా! ఈ 007 అకౌంట్ పర్మిషన్స్ మొత్తం మీ చేతిలో ఉంటాయన్నమాట. అంటే దీంట్లో నుంచి పైసలు తీయాలన్నా, ఎయ్యాలన్నా గానీ మీ చేతిలో ఉంటాయి. సో, వీళ్ళేం చేస్తారు 006 అనే అకౌంట్‌లకి మీ డిస్బర్స్మెంట్ అయిన పైసలు ఏస్తారనమాట. సో, ఏసిన తర్వాత అంటే మీరు ఫస్ట్ డిస్బర్స్మెంట్ గానీ, సెకండ్ డిస్బర్స్మెంట్ గానీ ఎప్పుడు పైసలు తీసుకున్నా దాంట్లో ఏస్తారు. దాంట్లో ఏసిన తర్వాత మీ వీసా వచ్చే వరకు ఏంటన్నా కట్టేది ఉంటే దాంట్లోకించి వాళ్ళు కడతారు. ఒకవేళ వీసా కూడా వచ్చేసింది, దాంట్లో నుంచి పైసలు మీ చేతికి ఇవ్వాలంటే డైరెక్ట్ కొన్ని బ్యాంక్స్ మీ అకౌంట్‌కి ఏస్తాయి. కొన్ని ఏం చేస్తాయి, వాళ్ళు 006 అనే అకౌంట్ నుంచి 007 అనే అకౌంట్‌లోకి పైసలేస్తారు. ఇవన్నీ 2 కూడా హెచ్ఎస్‌బీసీలోనే ఒకటే బ్యాంక్‌లో 2 అకౌంట్స్ అనమాట. సో, 007కి ఏస్తారు. ఇప్పుడు 007 అనే అకౌంట్ పర్మిషన్స్ మీకున్నాయి కదా! సో, మీరేం చేస్తారు 007 నుంచి ట్రాన్స్‌ఫర్ మనీ కొట్టి బెనిఫిషియరీ యాడ్ చేసుకొని దాంట్లో బెనిఫిషియరీ మీ అకౌంట్, మీ పర్సనల్ యూనియన్ బ్యాంక్, ఎస్‌బీఐ ఏదైనా సరే ఆ బ్యాంక్ యాడ్ చేసుకొని దాంట్లోకి పైసలు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చనమాట. సో, ఒకవేళ హెచ్ఎస్‌బీసీలోనే పైసలు ఉండిపోతే ఒక 10,00,000 కావచ్చు, ఎంతనన్నా కావచ్చు, దానికి ఇంట్రెస్ట్ పడుతుంటది. కానీ కంపేర్ టు వీళ్ళు మనకు చార్జ్ చేసే ఇంట్రెస్ట్ కంటే చాలా తక్కువ పడతది. సో, ఆ ఇంట్రెస్ట్‌లు పడతాయి కదా అని చెప్పి దాంట్లో ఎక్కువ లోన్‌లు తీసుకొని దాంట్లో పెట్టి ఉంచకండి. సో, వీలైనంత తొందరగా ఒకవేళ ఎక్స్‌ట్రా లోన్ వస్తే అది తీసుకొని వెంటనే కట్టేసేయండి. సో, ఇప్పుడు ఫైనల్‌గా నేనిచ్చే సజెషన్ ఏందంటే, ఎవరికైతే నిజంగా లోన్ అవసరమో వాళ్ళు మాత్రమే లోన్ తీసుకోండి. లేదంటే ఇంట్లో గానీ, చుట్టాల దగ్గర గానీ, ఎవరి దగ్గరనైనా సరే పైసలు రెడీ అయితున్నాయి అంటే మాత్రం వాటితోనే ఫీజ్ గానీ, బ్లాక్డ్ అకౌంట్ లేకపోతే ఏ ఖర్చులున్నా గానీ ఎడ్యుకేషనల్ లోన్‌కి బదులు వాటితోనే కవర్ చేసుకోండి. ఎందుకంటే ఒకసారి ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నాక ఆ ఇంట్రెస్ట్ రేట్స్, ఇంట్రెస్ట్ టైప్స్ ప్లస్ వీళ్ళకి ఈఎంఐలు పోతూనే ఉంటాయి. సో, ఇవన్నీ తలకాయ నొప్పులుంటాయి. ప్లస్ లాంగ్ టర్మ్‌కి పోయేసరికి కాంపౌండింగ్ పవర్ చానా చుక్కలు చూపిస్తది. జనాలకు అర్థం కాదు. షార్ట్ టర్మ్‌లో కాంపౌండింగ్ అంటే ఏముందిలే కొంచెం కొంచెం యాడ్ అయితాయి కదా అనుకుంటారు. 100, 100నే పెరుగుతుంది కదా అనుకుంటారు. కానీ టెన్యూర్ పెరిగేసరికి ఇది చాలా ఎక్కువైతది. అంటే మిత్తికి మిత్తి, మిత్తికే మళ్ళా మిత్తి. సో, ఇది చాలా తలకాయ నొప్పులుంటాయి. ఇవి కాన్సెప్ట్ మీకు కరెక్ట్‌గా అర్థమైందో లేదో తెలవదు. బట్ ఆహ్, మీరైతే సింపుల్‌గా ఒకటే ఫాలో అయిపోండి. మాక్సిమం మీ దగ్గరనే బయటనే ఏదైనా సెట్ చేసుకోవడానికి ట్రై చేయండి. లోన్ రియల్‌గా అవసరం ఉందంటే మాత్రం తీసుకోండి. ఒకసారి తీసుకున్నారంటే మాత్రం ఎంత అవసరమో అంత మొత్తం తీసుకోండి. మళ్ళీ నేను సెకండ్ డిస్బర్స్మెంట్ తీసుకుంటా ఒక 6 నెల్లో, సంవత్సరమో నాకు టైం మిగులుతది కదా! ఇంట్రెస్ట్ మిగులుతదిగా అనుకోకండి. సెకండ్ డిస్బర్స్మెంట్ మాక్సిమం ఇయర్. సింపుల్‌గా చెప్తున్నా. మళ్ళా ఒకవేళ ఇచ్చినా గాని తలకాయ నొప్పి. మళ్ళా మీరు కేవైసీ డాక్యుమెంట్స్ ఇయ్యాలి. మీ కో అప్లికెంట్ ఇయ్యాలి. బ్యాంక్ స్టేట్‌మెంట్స్ ఇయ్యాలి. మళ్ళా మీ కో అప్లికెంట్స్ పోవాలి ఆడికి. సంతకాలు పెట్టి రావాలి. దిమాగ్ ఖరాబ్ ఉంటది. సో, బెటర్ ఇప్పుడు నేను చెప్పినయన్నీ ఒకసారి చెక్ చేసుకొని దెన్ మీరు డిసైడ్ అవ్వండి ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాలా లేకపోతే బయటనే ఏదైనా సెట్ చేసుకోవాలా అనేది. వీడియో ఇక్కడి వరకు చూస్తే మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మాత్రం లైక్ చేయండి. షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం ఫాలో కొట్టండి. ఇంకా మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌కి వచ్చేసేయండి. అక్కడ నాకు డైరెక్ట్ కాల్ చేసినా పర్లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేసినా పర్లేదు. వి కెన్ డిస్కస్ ఎ లాట్. ఓకేనా? చలో మరి రైట్.